హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అలిపండి అండ్ హీర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ సూపర్ గర్ల్. ది డీసీలో నుంచి ఒక పాట అనమాట. నాకైతే ఎలా అనిపించింది అంటే పెద్దగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. అంటే డీసీలో నుంచి వీక్ 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 వస్తున్నాయి. ఎక్కడ బ్లాక్ బస్టర్ పడుతుందా లేదా అని వెయిట్ చేసుకుంటూ ఆ డీసీ సిరీస్ అంతా ఎప్పుడైతే మెయిన్ ఉండదు బాగుండే, మెయిన్ది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. సో సూపర్ గర్ల్ అనేది ఒక డిసప్పాయింటింగ్ సూపర్ హీరో అవుట్డేటెడ్ మూవీ. సో ప్రామిసింగ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా మూవీ అయితే ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. స్క్రీన్ ప్లే చాలా వీక్ ఉంది అండ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో చాలా అంటే చాలా విఫలమైంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కొంచెం రిపీటెడ్ అనిపించినాయి. అండ్ ఎమోషనల్ మూమెంట్స్ అయితే పెద్దగా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. అండ్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎఫర్ట్స్ బాగున్నా కూడా రైటింగ్ మాత్రం అన్డెవలప్డ్ గానే ఉండే. క్యారెక్టర్స్ కూడా పెద్ద స్కోప్ ఇవ్వలేకపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా పర్టికులర్ గా సెకండ్ హాఫ్ చాలా చాలా స్ట్రెచ్ గా ప్రెడిక్టబుల్ అనిపించింది. ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టారు, విజువల్స్ బాగున్నాయి అండ్ డబ్బింగ్ బాగుంది. నాకు పర్సనల్లీ డబ్బింగ్ బాగా నచ్చింది అండ్ హీరోయిన్ బాగుంది. ఇంక ఇవే పాజిటివ్స్ చెప్పుకోవాలంటే. పెద్దగా స్టోరీ విషయానికి వస్తే సేమ్ ఒక పాప ఉంటది, వాళ్ళ పేరెంట్స్ ని ఒకటి చంపేస్తాడు, ఆడెళ్ళి ఈమెను గెలుగుతాడు సూపర్ గర్ల్ ని. ఆ మాల్ డిప్రెషన్ లో సప్రెషన్ లో ఉంటది. సో దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి విలన్ మీద ఎలా రివెంజ్ తీసుకునేది మూవీ యొక్క స్టోరీ. సో మరి ఏమైంది అనేది క్లైమాక్స్. సో నాకైతే కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పెడతారు దీని ప్రీక్వెల్ మూవీస్, అవి కొంచెం బాగుంటాయి. మిగతా అంటే లెట్ డౌన్ అనుకోవచ్చు, పెద్దగా ఏం ఎక్కలేదు నాకైతే. అండ్ ఇంకా నెగిటివ్స్ అంటే చాలా వీక్ స్క్రీన్ ప్లే అండ్ స్లో అండ్ డ్రాగింగ్ సెకండ్ హాఫ్, ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్, అండర్ విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ లో అండ్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అనమాట. ఇంపాక్ట్ అయితే పెద్దగా కలగలేదు నాకైతే. సూపర్ గర్ల్ సూపర్ హీరో ఫిల్మ్ అనేది పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అసలు మంచి కాన్సెప్ట్ ఉన్న కూడా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా అంటే చాలా వీక్ ఉండే. స్లో నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ స్టోరీ, వీక్ ఎమోషన్ కనెక్ట్, డ్రాగడ్ సెకండ్ హాఫ్ అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం పోయింది ఒక లెక్క, థియేటర్ నుంచి బయటకి ఇంకో లెక్క వస్తాం. అండ్ డైరెక్టర్ గారి స్పీచ్ విన్నా మేము క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాం అది అన్నారు. అది చూసిన తర్వాత ఇది చూసి మీకు ఇంకా కోపం వచ్చేసి. సో ఓవరాల్ చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు డీసీ ఫ్యాన్స్. నార్మల్ న్యూట్రల్ ఫ్యాన్స్ కి అయితే పెద్ద ఎక్కువ పోవచ్చు, స్కిప్ చేయడం బెటర్ అని చెప్తున్నా. అండ్ ఓవరాల్ ఇదైతే డీసీ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోయింది. సూపర్ హీరో జనరల్ లవర్స్ కి కూడా అంత పెద్దగా అనిపిస్తుంది, యావరేజ్ అనిపిస్తుంది. తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో పోండి అండ్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉంది. సో అది దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. చూసిన తర్వాత మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.